భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని ప్రజలు ఆలయాలలో పూజలు చేస్తున్నారు. శుక్రవారం బెల్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి బాపురెడ్డి, ఆలయ చైర్మన్ పర్సన శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అదేవిధంగా హోమం నిర్వహించారు. పాకిస్తాన్కు చెందిన లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని హతమార్చడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఐంబాజీ తీవ్రంగా ఖండించారు. ఇక భర్తల్ని చంపి మహిళల సింధూరాన్ని దూరం చేయడాన్ని ప్రతి భారతీయుడిని బాధించిందని అన్నారు. ఇక దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని మోడీ హెచ్చరించినట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై యుద్ధం ప్రకటించిందని అన్నారు. ఇక యుద్ధంలో చనిపోయిన కుటుంబాలకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక యుద్ధంలో భారత్ విజయం సాధించిందని, భారత సైన్యానికి దేశ ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, త్రివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం, మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా, మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా